నమస్తే సార్. నమస్తే. సార్ 250 ఈ నెంబర్ గల ఇల్లు మంచిదా చెడ్డదా? ఏంటి ఈ నెంబర్ స్పెషల్? సపోజ్ వాళ్ళు 9వ తారీఖు పుట్టున్నారు అనుకో, ఓకే 250 నంబరు తప్పనిసరిగా మంచిది కాదు. అదే వాళ్ళు 2వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ పుట్టున్నారు అనుకో, 7 కానీ పుట్టుంటే 2, 2, 5, 0 7 కదా, 7వ తారీఖు పుట్టుంటే ఎక్సలెంట్. ఓకే ఒకవేళ 2కి 7 ఫ్రెండ్, 2వ తారీఖు పుట్టుంటే 7వ నెంబర్ ఎక్సలెంట్. ఓకే ఇలా ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఆ నెంబరు ఎక్సలెంట్గా పనిచేసిద్ది. సో 250 నంబరు 7 కానీ 16 కానీ 25వ తారీఖు పుట్టిన, 2 కానీ 11 కానీ 20 కానీ 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 వాళ్ళకి కూడా బాగానే ఉపయోగపడుతుంది, 3 వాళ్ళకి కూడా బాగానే ఉపయోగపడుతుంది. కానీ వీళ్ళకి 8 పుట్టినా 9 పుట్టినా వాళ్ళకి ఇది ఎఫెక్ట్ పడుతుంది. అందువలన ఏ నంబర్ అయినా మనం డిసైడ్ అయ్యే ముందు ఆ నంబర్ మంచిది చెడ్డదని చెప్పకూడదు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డిసైడ్ చేయాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మంచిదా కాదా. అంతే తప్పితే అన్ని నంబర్లు మంచివేనమ్మా, అన్ని భగవంతుడు ఇచ్చిన నంబర్లే, అన్ని మంచి నంబర్లే, మనకు ఉపయోగపడతాయా లేదా అనేది చూసుకోవాలి. నమస్కారం. ధన్యవాదాలు సార్.